హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే పొటాటో క్రంచెస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీకు. ఈ పొటాటో క్రంచెస్ చాలా క్రిస్పీగా అండ్ క్రంచీగా ఉంటాయండి, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడైతే క్రంచెస్ ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాము. ముందుగా నేను ఇక్కడ 4 పొటాటోస్ తీసుకున్నానండి. మీడియం సైజ్ పొటాటోస్ 4 తీసుకున్నాను. వీటిని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత ఈలోపు మనం బ్రెడ్ క్రమ్స్ అయితే తయారు చేసుకోవాలండి. దానికోసం నేను 6 స్లైసెస్ తీసుకున్నాను. నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నానండి. వైట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా 2 లేయర్స్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫోర్స్గా బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకైతే ఇట్లా వస్తుందండి. ఇప్పుడు దీనిని మనం రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలాగే మొత్తం బ్రెడ్ అంతా కూడా బ్లెండ్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులో ఏమాత్రము కూడా నూనె యాడ్ చేయని అవసరం లేదండి. ఆ పొడి అంతా కూడా ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండండి కంటిన్యూస్గా. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఇలా అయితే తయారవుతుందండి. చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా రవ్వలాగా వచ్చిన తర్వాత, క్రిస్పీగా వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మన పొటాటోస్ అయితే చక్కగా మెత్తగా ఉడికిపోయాయండి. వాటిని పీల్ తీసుకొని ఇలా ఇందులో వేసుకొని 4 కూడా మ్యాష్ చేసుకోవాలండి. మీ దగ్గర మ్యాషర్ ఉంటే దాంతో మ్యాష్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా నలిపేసుకోవచ్చు. గడ్డలేమీ లేకుండా మెత్తగా స్మూత్గా అయ్యేలాగా మ్యాష్ చేసుకోండి. మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ బటర్ని యాడ్ చేస్తున్నానండి. ఈ బటర్ ప్లేస్లో మీరు డాల్డా అయినా యూస్ చేసుకోవచ్చు. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అండ్ ఇంకా 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/4 టేబుల్ స్పూన్ మన బిర్యానీలో వేసుకుంటాం కదా జాజికాయ, దానిని ఒక 1/4 ముక్క ఇలా మెత్తగా పొడిలాగా దంచుకొని అది కూడా ఒక 1/4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం ఎగ్స్ మిక్స్ చేయాలండి. ఎగ్స్ని నేను ఇక్కడ 4 పొటాటోస్ తీసుకున్నాను కదా, వాటికి 3 ఎగ్స్ అయితే సరిపోతాయండి. దానికోసం ఒక చిన్న బౌల్ తీసుకొని దాని మీద టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, అది పెట్టుకొని ఎగ్స్ని బ్రేక్ చేసి స్పూన్తో లైట్గా అంటూ ఉంటే ఆ వైట్ అంతా కింద ఉంటుంది, కిందకి వెళ్ళిపోతుంది. యోక్ మాత్రం సపరేట్ అవుతుంది. ఆ యోక్ని మోక్ష చూడండి స్పూన్తో తీసి చక్కగా వేసింది. యోక్ ఏమాత్రం కూడా పగలకుండా. మీరు అలా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా స్ట్రెయిన్ చేసి అయినా వేసుకోవచ్చు. ఆ ఎల్లో పార్ట్ మాత్రం ఇందులో ఈ బ్యాటర్లో మిక్స్ చేసుకోండి. ఆ వైట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ వైట్ పక్కన పెట్టండి. ఆ యోక్ మాత్రం కలుపుకోండి. సొన ఉంటుంది కదా, ఆ సొన అనమాట, అది కూడా వేసి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద ఒక కవర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి. రెడీ చేసుకున్న తర్వాత మన హోటల్స్లో కర్రీ పాయింట్స్లో కర్రీ ఆర్ సాంబారు వేసిస్తారు కదా కవర్స్, ఆ కవర్ ఒకటి తీసుకొని ఆ కవర్లో ఈ మిక్చర్ పెట్టుకొని దాన్ని కోన్ షేప్లో చేసుకొని చివరన మనకి సరిపడా హోల్ చేసుకోండి. సరిపడా హోలు కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇలా ప్లేట్లో మనం చక్రాలు అయితే ఎలా ఒత్తుకుంటామో అలా ఇలా కాలమ్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా కాలమ్స్ లాగా పిండుకోండి. పిండుకున్న తర్వాత ఈ ప్లేట్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ పిండి చాలా మెత్తగా ఉంది కదా, ఇది చక్కగా గట్టిగా తయారవ్వాలన్నమాట. ఒక 1 అవర్ పాటు మాత్రం
డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. దీని మీద వేరే ప్లేట్ పెట్టుకొని పెట్టుకోండి. చూడండి, డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఆ ముక్కలు ఒక్కొక్కటిగా తీసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. తీసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా తీసుకోండి, ఎందుకంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మీకు కావాల్సిన సైజులో ఇలా కట్ చేసుకోండి, చిన్న చిన్న ముక్కల్లాగా. కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. తర్వాత ఆ ఎగ్ వైట్ పార్ట్ ఉంది కదా, ఆ వైట్ పార్ట్ని ఇలా మ్యాష్ చేస్తూ పైన నురుగు అనేది వస్తుంది కదా, ఆ నురుగు వచ్చేంత వరకు ఇలా మ్యాష్ చేయండి. మ్యాష్ చేసి దీన్ని పక్కన పెట్టుకోండి. ఈ పీసెస్ అయితే కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. తీసి పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మైదా పిండిని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఫస్ట్ ఈ మైదా పిండిలో డిప్ చేయండి, మొత్తం కలిసేలాగా. పిండి కొంచెం మెత్తగానే ఉంటుంది. ఫస్ట్ ఆ మైదా పిండిలో డిప్ చేసిన తర్వాత మన ఎగ్ వైట్ పార్ట్ ఉంది కదా, దాన్ని తిప్పుకొని పెట్టుకున్నాం కదా, అందులో ముంచి ఒకసారి అందులోంచి కూడా తీసాక మన బ్రెడ్ క్రమ్స్ అయితే ఫస్ట్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, అందులో కూడా ఒకసారి డిప్ చేయండి. మొత్తం ఆ క్రమ్స్ అన్నీ కూడా మొత్తం ఈవెన్గా పట్టేలాగా అలా డిప్ చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. మైదా మొత్తం ఈవెన్గా కలవాలండి, లేదంటే ఆ పిండంతా కూడా బయటకు వచ్చేస్తుంది మనం ఫ్రై చేసుకునేటప్పుడు. ఆ క్రమ్స్ కూడా చక్కగా మొత్తం ఈవెన్గా కలిసేలాగా, మొత్తం ముక్కకి ఈవెన్గా పట్టేలాగా డిప్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోండి. ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉండగానే ఇవి వేసుకోండి. మరి హై ఫ్లేమ్లో పెట్టొద్దు, ఎందుకంటే పైన మాడిపోతుంది కానీ లోపల పొటాటో అనేది ఏమాత్రం మగ్గదు. మీడియం ఫ్లేమ్లో ఆర్ లో ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. వేసుకున్న తర్వాత వెంటనే తిప్పకండి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ కింద పైన టర్న్ చేసుకుంటూ మొత్తం కాలేలాగా తిప్పుకోండి. తర్వాత మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. కలర్ వచ్చినట్టు తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మొత్తం కూడా ఇలా వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. దీన్ని టమాటా కచప్తో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. చాలా క్రిస్పీగా, చాలా క్రంచీగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి, పిల్లలకి బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టండి. గంట కొట్టి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మీకు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.